హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. తాజాగా హీరోయిన్ జాస్మిన్ గారికి కంటి చూపు పోయింది. సో అది ఎలా పోయింది, ఆమె ఏం చేసింది, దేనివల్ల ఆమె కంటి చూపు కోల్పోయింది అనే విషయం గురించి మరిన్ని విషయాలు మనతో చర్చించడానికి ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. అసలు ఏమైంది, జాస్మిన్ గారికి కంటి చూపు పోయింది అని కథనాలు వినపడుతున్నాయి, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏమైంది ఆమెకి? జాస్మిన్ ముంబైలో ఒక ఈవెంట్కి వెళ్ళింది. ఈవెంట్కి వెళ్ళేటప్పుడు బాగానే రెడీ అయిపోయింది. ఐ ల్యాషెస్ తో పాటు లెన్స్, కాంటాక్ట్ లెన్స్ కూడా పెట్టుకుంది. కొంచెం ఏదో ఇబ్బంది అనిపించి కళ్ళు మండినట్టు అనిపించింది. తర్వాత కళ్ళు రెడ్ అయిపోయాయి. ఎక్కడ కాజల్ ఇవన్నీ మళ్ళీ కారిపోతాయో అని చెప్పి నైట్గా తుడిచేసుకొని లెన్స్ తీసి పడేసి సన్ గ్లాసెస్ పెట్టుకొని మేనేజ్ చేసింది ఆ ఈవెంట్. ఓకే సరే, ఏదో రకంగా మేనేజ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంటికి వచ్చిన తర్వాత అదే తంతు బాగా మండుతా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు నీ కార్నియా పూర్తిగా దెబ్బతినిందని చెప్పేసి 2 కళ్ళకి ప్లాస్టర్ వేసి కూర్చోబెట్టాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఒక 5 days తను రెస్ట్ తీసుకుంటే ఆ తర్వాత ఆయన టెస్ట్ చేసి ఆ తర్వాత ఆమెకు ఆపరేషన్ చేసి అప్పుడు తను కోలుకుంటుంది. మరి ఇంత డ్యామేజ్ ఎందుకు అయింది సడన్ గా అంటే, బేసిక్గా చాలా మంది ఇప్పుడు స్కిన్ కేర్ రొటీన్, హెయిర్ రొటీన్ వాడతారు. హెయిర్ కి షాంపూ వాడతారు, ఇంకా మెయింటైన్ చేసేవాడు కండిషనర్ వాడతాడు, ఇంకా మెయింటైన్ చేసేవాడు హెయిర్ మాస్క్ వేసుకుంటాడు, హెయిర్ స్పాక్ కూడా వెళ్తాడు. అలాగే ఫేస్ కి మనం ఫేస్ వాష్, స్క్రబ్ వాడినట్టే తర్వాత ఎసెన్స్, నెక్స్ట్ ఇమీడియట్లీ సీరం, ఆ తర్వాత టోనర్, తర్వాత ఇదేంటిది మన మాయిశ్చరైజర్, తర్వాత సన్ స్క్రీన్, ఇవన్నీ యూస్ చేసుకుంటూ పోతాం యాజ్ యూజువల్ గా డైలీ రొటీన్. వీటికి కూడా ఇంత ఖర్చు అవుతుంది. ఒక 10,000 మినిమం, లేదా 5,000 నార్మల్, లేదా ఎంత పెడితే అంత, రైట్? అలాగే పెడిక్యూర్ చేస్తాం, మ్యానిక్యూర్ చేస్తాం, నెయిల్ చేస్తాం, ఇన్ని చేస్తాం బాడీ వాష్ దగ్గర నుంచి. కంట్లో మాత్రం కాంటాక్ట్ లెన్స్, కలర్ కాంటాక్ట్ లెన్స్ యూస్ చేస్తాం కదా అందం కోసం. అవి వాడమంటే 100 రూపీస్వి, 250 రూపీస్వి కొంటాం అంతే. లేదా దాంట్లో మంచివి కావాలి అంటే మినిమం ఒక 2,000 నుంచి స్టార్ట్ ఉంటాయి. ఎందుకు, జస్ట్ టెంపరీ కదా, నాకేమైనా సైట్ వచ్చిందా అని చెప్పేసి నార్మల్వి వాడతారు. సన్ గ్లాసెస్ ఎలాగైతే 7,000వి, 10,000వి, 15,000వి కొనకుండా 100 రూపాయలే పెట్టుకుంటారో, ఏదైతే ఉంది సన్ గ్లాసే కదా అని. లెన్స్ లోను చేసే పొరపాటు అదే, ఏదేముంది కలర్ లెన్సే కదా అని. అందంగా కనపడడానికి మేకప్ వేస్తాం, మళ్ళీ మేకప్ కి చాలా కాస్ట్ పెడుతున్నాం. ఇవాళ రేపు 1,000 రూపాయలు లిప్స్టిక్ రావట్ల మంచిది, దానికి పెడుతున్నాం. కాజల్ వేస్తావు, ఐ లైనర్ వేస్తావు, ఐ షాడో వేస్తావు, ఐ ల్యాషెస్ పెడతావు, ఐబ్రో షేవ్ చేస్తావు, కంటి మీదే ఇన్ని చేస్తావు నువ్వు. లోపల పెట్టే సున్నితమైన ప్రదేశాల్లో పెట్టే ఆ లెన్ మాత్రం నువ్వు పట్టించుకోవు. 100-250వి సెట్ వస్తున్నాయి ఇవాళ రేపు. ఇంకా 300 పెడితే అన్ని రంగులు వచ్చేస్తాయి, బ్లూ, గ్రీన్, హ్యాజిల్, ఆరెంజ్, 4-5 రకాల సెట్. అవన్నీ రోజుకోటి పెట్టుకుంటా ఉంటావు, రోజు వాడేదే కదా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ నువ్వు అది తీసేటప్పుడు వేసేటప్పుడు కూడా చేతులు సరిగా శుభ్రం చేసుకోవు. వై? బికాస్ శానిటరీ పూస్తావు కరెక్టే, ఈ చెయ్యంతా నువ్వు వాడిన మేకప్ తాలూకు అన్నీ ఉంటాయి, పౌడర్స్, ఈ క్రీమ్స్ అన్నీ ఉంటాయి, సన్ స్క్రీన్స్ ఉంటాయి, ఇన్ని రసాయనాలు ఉంటాయి నీ చేతిలో. అవన్నీ కూడా నువ్వు తొడవకుండా, నీటి క్లీన్ చేయకుండా పెట్టేసుకుంటావు గబగబ. అంటే మీ కర్మ ఏంటంటే తొందరగా గంటలో రెడీ అయిపోవాలి, గంటలో ఇన్నవ్వాలి. ఇవన్నీ అయ్యాక మళ్ళీ హెయిర్ స్టైలింగ్ ఉంటుంది. సో గబగబ రెడీ అవ్వాలని ఆర్టిస్టులు కానీ, యాంకర్లు కానీ, న్యూస్ ప్రెజెంటర్స్ కానీ, స్టేజ్ ఆర్టిస్టులు కానీ ఎవరైనా సరే ఈ మధ్యకాలంలో అందంగా కనబడడానికి ఆ లెన్సులు వాడుతున్నారు. ఈవిడ కూడా అలాగే లెన్స్ యూజ్ చేసింది, కానీ మంచివి వాడకపోతే ఎలాంటి ప్రమాదం ఉంటుందో చాలా మంది అనుభవించి ఉంటారు. బట్ ఈమె వెలుగులోకి వచ్చింది, పూర్తిగా కార్నియా దెబ్బతినింది కాబట్టి. ఈమె జాస్మిన్ మనకు తెలియాలి అంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్, అండ్ అలాగే వేట, దిల్లున్నోడు సినిమా ఫేమ్. దిల్లున్నోడు అంటే పూరి జగన్నాథ్ వాళ్ళ తమ్ముడు. అలాగే హిందీ బిగ్ బాస్ 14కి వెళ్ళింది, ఖత్రోంకి కిలాడికి వెళ్ళింది, మంచి ఫేమస్. కన్నడలో, మలయాళంలో, హిందీలో, తెలుగులోనూ మంచి ఫేమస్ క్యాండిడేట్. ఒడ్డు పొడుగు బాగుంటుంది, చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటి, కన్ను ఇప్పుడు లేదు. నాట్ ఓన్లీ ఈమె, ఎప్పుడైనా సరే కంటికి సంబంధించి మనం వీటి మీద ఇంత దృష్టి పెట్టి ఇంత కాస్ట్లీ కొంటున్నప్పుడు ఒంట్లోపలికి కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ అని, విటమిన్ సి క్యాప్సిల్స్, ఫిష్ క్యాప్సిల్ అని, అదని ఇదని ఏవేవో కాస్ట్లీవి కొంటాం. ఇంకా ముందుకెళ్ళి చాలా మంది ఐవి ఇంజెక్షన్స్ వేసుకుంటారు, గ్లూటాథియోన్ ఇంజెక్షన్స్ వేసుకుంటారు, అన్ని బాగానే ఉంటాయి. కళ్ళు కూడా చాలా సున్నితం మనకి, డైరెక్ట్ అసలు ఎంత సున్నితం అంటే దానికి చెప్పలేం మనం. రాత్రిపూట ఫోన్లలో కూడా మీకు ఐ మోడ్ ఉంటుంది, ఎందుకంటే కళ్ళు పాడవద్దని. అంటే అంత సున్నితం కళ్ళు.
అలాంటిది పిచ్చి పిచ్చి లెన్సులు పెట్టి తీసి పెడితే దానికి వచ్చే ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది స్లోగా పాయిజన్ అయ్యి కన్ను పోయే వరకు వస్తుంది. చాలా రెగ్యులర్. ఇంత బాగా చెప్తున్నాను అంటే దీనికి ఎగ్జాంపుల్ నేనే. నాకు 3 ఉండేది సైట్, తర్వాత కలర్ లెన్స్ బాగా వాడా. నాది ఇంకా సైట్ ఉన్న కలర్ లెన్స్. ఇవి ఎట్లా అంటే 1 year డ్యూరేషన్, 6 months డ్యూరేషన్, 3 months డ్యూరేషన్, డైలీ వేర్ లా ఉంటాయి బోల్డ్. అండ్ దానికి కూడా డైలీ ఒక టైం ఉంటుంది. ఏది 12 hours పెట్టాలా, 14 hours పెట్టాలా, 6 hours పెట్టాలా అని దాని తగ్గట్టు. దాని మీద అఫ్ కోర్స్ 12 hours ఉంటుంది. జాబ్కి వెళ్ళే వాళ్ళంటే వెళ్ళి ఏసీలో కూర్చొని మళ్ళీ మెట్రో ఎక్కి ఇంటికి వెళ్తారు, కార్ ఎక్కువ ఇంటికి వెళ్తారు, బైక్ ఎక్కువ ఇంటికి వెళ్తారు. అక్కడ ఉంటుంది పర్లా. మనం లైట్స్ ముందు పని చేస్తాం, ఇంత పెద్ద పెద్ద లైట్స్ మొహానికి వేసి కొడతా ఉంటాయి. సో నీకు 12 hours వచ్చే ఆ డ్యూరేషన్ 2 hours వస్తుంది, హాఫ్ కూడా రాదు. చాలా ఇది ఇప్పుడు ఎలా చెప్పను, హై ఎండ్ రిజల్యూషన్ కావాలి అంటే బ్యాటరీస్ తొందరగా ఎలా అయిపోతాయి అలా. ఇప్పుడు ఇది నువ్వు ఇంత పెద్ద పెద్ద లైట్స్ ముందు, అండ్ ఇప్పుడు ఇవన్నా యూట్యూబ్ లైట్స్ ఇంత ఉంటాయి కానీ సినిమా లైట్లు ఇంకా దారుణంగా ఉంటాయి, ఆ పెద్ద పెద్దవి. వాటి ముందు పని చేయాలి. అసలు 1 hour కంటే ఎక్కువ పెట్టకూడదు లెన్స్. పెట్టినా జాగ్రత్తగా తీయాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవి హై ఎండ్ క్వాలిటీ అయితే, ఇంకా నాసి రకం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. సిలికాన్వి, ప్లాస్టిక్ ఇలాంటివన్నీ ఉపయోగించి చేస్తారు, అందుకే వాడికి పడింది ఆ రేట్. అలాంటివి ఉంటాయి. సో వీటికి మాక్సిమం కలర్ లెన్స్లకి దూరంగా ఉంటే బెటర్. 100% అవాయిడ్ చేయమనే చెప్తా. ఇప్పుడు నా సైట్ -8 సిలిండ్రికల్, ఏంటి లాసిక్ కూడా పనికిరాదు, ఇది ఆ రేంజ్కి వచ్చింది. దానివల్లే అట్లా వాడి మనకి ఇప్పుడు సోకు కావాలి అనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి. ఈ సోకు వద్దు, ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం ఇదంతా పూసుకుంటారు, ఇంకేమో చేసుకుంటారు. కళ్ళని మాత్రం కళ్ళలాగే ఉంచితే బెటర్, ఎన్నాళ్ళైనా ఉంటాయి. దాని ఇప్పుడు సరే కొన్ని క్యారెక్టర్స్ లో సీన్ డిమాండ్ చేసిందని విలన్స్ కి ఆ కళ్ళు, దయ్యాలకి వైట్ కళ్ళు పెడతారు. అవి కూడా మేకప్ మ్యాన్లను అడిగి చాలా హై క్వాలిటీ అయితేనే పెట్టుకోండి, లేకపోతే ఆ క్యారెక్టర్ మానేయండి, నష్టమేం లేదు. నువ్వు ఆ క్యారెక్టర్ వేస్తే నీకు 10,000 వస్తాయేమో తెలియదు కానీ ఆ కన్ను పోతే నీకు లక్షల్లో ఖర్చు అవుతుంది. అది గమనించుకోవాలి. అప్పటికప్పుడు పెట్టేసుకుంటారు చాలా మంది. చిన్న ఆర్టిస్టులే కదా అని చెప్పి వీళ్ళు కూడా 100 రూపాయల లెన్స్ పడేస్తారు వాళ్ళ మొహాన, పెట్టుకోండి అని. వాడికి మళ్ళీ కన్ను ఆపరేషన్కి లక్షలు అవుతాయి. సో మాక్సిమం కంట్లో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాక్సిమం అవాయిడ్ చేయమనే చెప్తాను నేనైతే. ఇప్పుడు ఇవాళ రేపు మనకి బ్లేడ్ లెస్ లాసిక్ సర్జరీలు ఎలా అయితే వచ్చాయో ఆ రకంగా ఎప్పుడైతే నీ కన్ను రంగును కూడా మార్చుకునే లెన్సులు వస్తే అప్పటి వరకు వెయిట్ చేసి మార్చుకోండి, కానీ అవసరమే లేదు మాక్సిమం. అది నేను చెప్పేది. ఇప్పుడు జాస్మిన్ కూడా కన్ను అలాగే పోయింది, ఇప్పుడు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. అంటే అసలు కనీసం టెస్ట్ చేయడానికి కూడా ఇప్పుడు కన్ను చాలా సున్నితం అయిపోయింది. అంటే ఎప్పటి నుంచో వైరస్ పెరిగిపోతుంది లోపల, తను గమనించలే, సడన్ గా ఇప్పుడు చూడాల్సి వచ్చింది. సరే ఇప్పటికైనా గమనించింది, మంచి విషయమే. నెక్స్ట్ టైం ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే, మనం ఏం పెట్టుకోకపోయినా కూడా సన్ స్క్రీన్స్ రాసుకుంటారు బోల్డ్ మంది బయటకు వెళ్ళేటప్పుడు. సన్ స్క్రీన్ కంట్లో పడితే చాలా ప్రమాదం. నెక్స్ట్ ఏహెచ్ఏ బిహెచ్ఏ బ్యాలెన్స్ ఉన్నటువంటి ఫేస్ వాష్ అంటే ఓకే, నియసినమైడ్, రెటినాల్, లేకపోతే హైరోలోనిక్ యాసిడ్ ఇలాంటివి, సాలిసిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ ఉన్న పీల్స్ ఉన్నటువంటి ఫేస్ వాష్లు వాడతారు. అవి ఎంత కాదన్నా యాసిడ్ అనే పదం ఉంటుంది కదా, దానికి దూరంగా ఉండండి. ఫేస్ వాష్ చేసేటప్పుడు కళ్ళు ఇట్లా రుద్దుతారు 10 సార్లు, కంట్లో అది కొంచెం పోయినా నీ కార్నియా, రెటినా పాడైపోతుంది. సోప్ పడితే మండి నువ్వు ఎలా అయితే ఏడుస్తావో ఇది మండదు, కానీ లోపల చేయాల్సిన ఘనకార్యం అంతా చేసి వదిలేస్తుంది. సో వీలైనంత వరకు పారాబిన్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, 100% వేగన్ ఉన్నటువంటి హై క్వాలిటీ ప్రోడక్ట్స్ లేదా ప్యూర్ ఆర్గానిక్ ఫేస్ వాష్ అయినా బాడీ వాష్ అయినా, ముఖ్యంగా అంటే కళ్ళ చుట్టూ ఏమైనా చేయాలనుకునే వాళ్ళు ఇవి తీసుకుంటే బెటర్. అండ్ నిరంతరం ఎప్పుడు కూడా మనం మొహం కడుక్కున్నట్టుగా కళ్ళని కనీసం వారానికి ఒకసారి అయినా, ఐకూలో చిన్నవి ఉంటాయి, ఐ క్లీన్ డ్రాప్స్ కూడా ఉంటాయి. జస్ట్ ఒక గంట నీది కాదనుకోండి సెలూన్కి వెళ్ళినట్టు లేకపోతే పెడిక్యూర్కి వెళ్ళినట్టు అలా కాపాడుకుంటా ఉంటే ఎప్పటికీ నీ కళ్ళు బాగుంటాయి, ఇంకా కళ్ళజోడు అవసరం ఉండదు. కొంతమంది కళ్ళజోడు పెట్టుకోవడానికి మొహం ఎక్కడ మోస్తుందో అని, అంత బరువు అని లెన్సులు వాడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇదే నేను చెప్పాలనుకున్నా, వీళ్ళైతే కళ్ళజోడే వాడండి, నష్టమేం లేదు. కంట్లో లెన్స్ పెట్టుకునే వాళ్ళు మాత్రం 1కి 100 సార్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే కళ్ళు పోయే ప్రమాదం ఉంది షార్ట్ పీరియడ్ లో. ఓకే, విన్నారుగా. సోకులకు పోయి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని కంటి చూపును పోగొట్టుకోకండి, అద్దాలు వాడండి, సేఫ్ గా ఉండండి. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు.